హలో అండి. ఈరోజు వీడియోలో మేము క్యాన్వాతో ఎలా ఎర్నింగ్ చేయొచ్చో ఆన్‌లైన్‌లో అది చూస్తున్నాము. సో, నా తెలుగు కొంచెం మిస్టేక్స్ అవ్వచ్చు. ఎందుకంటే నేను 6 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. సో, అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, క్యాన్వాతో ఎలా మేము ఎర్న్ చేయొచ్చు, దాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కొంచెం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది పింట్రెస్ట్ వెబ్‌సైట్. ఇక్కడ నేను క్యాన్వా టెంప్లేట్స్ అని ఇస్తున్నా. సో, క్యాన్వా టెంప్లేట్ అని నేను ఇక్కడ ఫిల్టర్ ఏస్తే చూడండి. చాలా మంది క్యాన్వా టెంప్లేట్స్ ఇక్కడ డిజైన్స్ ఏస్తున్నారు. ఎందుకేస్తారంటే పింట్రెస్ట్‌లో హై ఎర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే యూఎస్ వాళ్ళు చానా పింట్రెస్ట్ యూజ్ చేస్తారు. ఇదొకటి. ఇంకొక ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ ఇంకా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. నేను ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఓకే. అప్‌వర్క్ మీద వెళ్లి ఇక్కడ ఫైండ్ వర్క్‌లో వెళ్ళండి. సో, అప్‌వర్క్ ఇది ఒక ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్. ఫైండ్ వర్క్‌లో వెళ్లి ఇక్కడ మీరు క్యాన్వా, ఓన్లీ క్యాన్వా అని నేను ఇస్తున్నా. ఫైండ్ జాబ్ యూజింగ్ క్యాన్వా. ఓకే. క్యాన్వా అని నేను ఫిల్టర్ ఇస్తున్నా. ఫిల్టర్ ఏస్తే చూడండి, ఇది పోస్టెడ్ యెస్టర్‌డే. నేను రీసెంట్ ఇక్కడ చూపిస్తా. మోస్ట్ రీసెంట్ అని చూస్తే చూడండి. 24 మినిట్స్ అగో గ్రాఫిక్ కంటెంట్ క్రియేటర్ ఫర్ యూకేర్. గ్రాఫిక్ డిజైన్ కూడా మీరు క్యాన్వాతో చేయొచ్చు. మరి ఏఐ ఆటోమేషన్ కూడా చేయొచ్చు. అది కాకుండా డిజైన్ ఎడిటబుల్ మల్టీ పేజ్ మెనూ ఇన్ క్యాన్వా. క్యాన్వాతో చాలా జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఓన్లీ 42 మినిట్స్ అగో ఈ జాబ్ పోస్టింగ్ ఉంది. మరి ఇక్కడ ఎంత ఇస్తున్నారు అంటే $25 ఇస్తున్నారు పర్ డిజైన్‌కి. మీరు దీన్ని కన్వర్ట్ చేసుకొని మీరు చూడొచ్చు ఎలా మీరు ఎర్నింగ్ చేస్తున్నారు. సో, మీ డిజైన్‌లో క్వాలిటీ ఉండాలి. అంటే డిజైన్ ఐడియా కొత్తది ఉంటే ఇక్కడ క్లిక్ అవుతుందండి. చూడొచ్చు ఇక్కడ క్యాన్వా డిజైనర్ ఫర్ 3 ఇమేజెస్ రిఫ్రెష్డ్ అంటే ఓల్డ్ డిజైన్ ఉంటుంది. దానికి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ వెరిఫైడ్ ఉంటది కదా! అక్కడే మీరు అప్లై చేయాలి. అన్‌వెరిఫైడ్ పేమెంట్ ఉంటే అక్కడ అప్లై చేయకూడదు. సో, ఇంకా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. దీన్ని ఓన్లీ 2 నేను చూపిస్తున్నాను. హై ఎర్నింగ్ ఇక్కడ అవుతాయి. ఇప్పుడు క్యాన్వాలో వెళ్దాము. సో, క్యాన్వా వెళ్ళినప్పుడు ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు క్యాన్వాలో లాగిన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడీ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. దీని స్పెషాలిటీ ఏమిటంటే అన్నీ మీరు ఫ్రీలో యూజ్ చేయొచ్చు. ప్రో వర్షన్ కూడా ఉంది. ఇయర్లీ 4000 సంథింగ్ ఉంటుంది. కానీ ప్రో వర్షన్‌లో కూడా సేమ్ ఉంటుంది. ఎక్కువ డిజైన్స్ ఉంటాయి. అంతే డిఫరెన్స్. ఇంకా వేరే ఏ డిఫరెన్స్ కూడా లేదు. ఫ్రీ వర్షన్‌లో కొంచెం తక్కువ ఎలిమెంట్స్ మరి డిజైన్స్ నాకి అవైలబుల్ ఉంటుంది. స్టార్టింగ్‌లో మీరు ఫ్రీ స్టార్ట్ చేయండి. కొంచెం ఎర్నింగ్ అయిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీరు సీరియస్‌గా చేస్తారంటే పర్ ఇయర్ 4000 ఈస్ నాట్ ఏ బ్యాడ్ డీల్. ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరిక్కడ చూడొచ్చు. మీరు ఏమైనా డిజైన్స్ చేసుంటే ఇక్కడ యువర్ డిజైన్స్ ఆప్షన్స్‌లో ఉంటుంది. ఇది టెంప్లేట్స్ మరి ఇక్కడ క్యాన్వా ఏఐ. ఒక్కొక్కటి చూద్దాం ఎలా మేము దీన్ని వాడొచ్చు. సో, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇవన్నీ డిజైన్స్. క్యాన్వాతో మీరు ఇన్ని డిజైన్స్ మీరు చేయొచ్చు. ఫోటోషాప్ పని కూడా క్యాన్వాలో చేయొచ్చు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చేయొచ్చు. ఇల్లుస్ట్రేషన్ కూడా చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. మరి పీపీటీ వర్క్ కూడా మీరు క్యాన్వాలో చేయొచ్చు. ఏదైనా ఒక్క నీష్ మీరు పెట్టుకుంటే బాగుంటుంది జాబ్ చేయాలంటే. ఓకే. సో, ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది చూడొచ్చు. సోషల్ మీడియాలో మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇక్కడ చూడొచ్చు. ఇదన్నీ డిజైన్ మీరు సోషల్ మీడియాలో డిజైన్ చేయొచ్చు. అదైన తర్వాత ఫోటో ఎడిటర్ ఉంది. ఒక ఫోటో మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఫోటో ఎడిటర్‌లో వెళ్లి మీరు ఈజీగా ఫోటో ఎడిట్ చేయొచ్చు. ఫోటో ఎడిటింగ్ కోసం మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ గ్రాబ్ ఇవన్నీ ఉంది. గ్రాబ్ టెక్స్ట్ ఉంది. ఇదన్నీ నెక్స్ట్ వీడియోలో నేను వన్ బై వన్ చెప్తా. ఈరోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ చూద్దాం. మరి ఒక డిజైన్ చేసి చూద్దాం. మరి వీడియోస్ కూడా ఉంటాయి. వీడియోస్ కూడా ల్యాండ్‌స్కేప్ వీడియోస్ మీరు చేయొచ్చు ఎడిటింగ్. మరి వర్టికల్ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. రెడీ టెంప్లేట్స్ ఉంటాయి. రెడీ టెంప్లేట్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. లేదు ఇక్కడున్న డిజైన్స్ కాదు. నాకి వేరే డిజైన్ కావాలి, వేరే సైజ్ కావాలి అంటే కస్టమ్ సైజ్ కూడా ఉంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏ సైజ్ కావాలి ఆ సైజ్ మీరిక్కడ ఇయ్యొచ్చు. ఓకే. సో, ప్రింటబుల్స్ కూడా ఉన్నాయి. ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే ప్రింటబుల్స్‌లో వెళ్ళండి. పాపులర్ మార్కెటింగ్ ఉంది ఇక్కడ చూడండి. ఫ్లైయర్, పోస్ట్ కార్డ్, పోస్టర్ ఉంది. బిజినెస్ కార్డ్ ఉంది. ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని టెంప్లేట్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఏం కావాలో జస్ట్ సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ ఇట్. అదైన తర్వాత వెబ్‌సైట్ కూడా మీరు క్యాన్వాతో డిజైన్ చేయొచ్చు.
నా ఓన్ పోర్ట్ఫోలియో కూడా నేను క్యాన్వాతో డిజైన్ చేసిన, అది నేను లింక్ పెడుతున్నా డిస్క్రిప్షన్‌లో, మీరక్కడ చూడొచ్చు. ఓకే. ఇంకా మోర్ కూడా ఉంది. కానీ ఇంతే ఎనఫ్. దీంట్లో మేము చాలా డిజైన్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి హోమ్ పేజ్ ఉంది. హోమ్ అంటే ఇదే పేజ్. ఇది క్రియేట్ అయ్యింది ఇప్పుడు. బ్రాండ్. బ్రాండ్ అంటే ఏంటి? ఒక బ్రాండ్ కోసం మీరు పని చేస్తున్నారనుకోండి. ఆ బ్రాండ్ లోగో ఉంటుంది. ఆ బ్రాండ్‌కి ఒక కలర్ ఉంటుంది. ఇది ప్రో వర్షన్‌లో వస్తుంది. ఆ బ్రాండ్‌కి ఒక కలర్, టెక్స్ట్ అదన్నీ మీరు ఇక్కడ స్టోర్ చేసి పెట్టొచ్చు. ఎప్పుడైనా డిజైన్ చేయాలంటే ఆ బ్రాండ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరక్కడ వెళ్ళిపోతారు. తర్వాత క్యాన్వా ఏఐ. సో, క్యాన్వా ఏఐతో ఇది కంప్లీట్ ఒక వీడియో అవుతుంది దీని మీద నేను చేస్తే. దీంతో మీరు ఇమేజెస్, వీడియో, మరి యానిమేషన్ అన్నీ క్యాన్వా ఏఐతో చేయొచ్చు. చాట్ జీపీటీ అవసరం లేదు. చాట్ జీపీటీ పనినే క్యాన్వా ఏఐ చేస్తుంది. ఇప్పుడు మేము కొంచెం టెంప్లెట్స్‌లో వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా నేను. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఇవ్వండి. ఓకే. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అందరూ డిజైన్ చేస్తారు మాక్సిమం. ఇస్తే ఇది అన్నీ ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ రెడీ డిజైన్స్. దీన్ని తీసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా డిజైన్ మీరు ఇక్కడ తీసుకోండి. తీసుకొని యూ కెన్ చేంజ్ ద ఫాంట్, కలర్ అన్నీ మీరు దీంతో చేయొచ్చు. సో, ఇప్పుడు డిజైన్ థంబ్‌నెయిల్ డిజైన్ అని ఇచ్చినాను కదా! కేటగరీ ఇక్కడ చూస్ చేయొచ్చు మీరు. అదైన తర్వాత ఇక్కడ స్టైల్. ఏ స్టైల్ కావాలి? మినిమలిస్ట్. ఇప్పుడు చాలా నడుస్తున్నది సింపుల్ మరి మినిమలిస్ట్. కాదు ప్రొఫెషనల్ కావాలంటే ఇక్కడ మీరు ఫిల్టర్స్ చేయొచ్చు. ఇప్పుడు నేనేను ఫిల్టర్ ఏయడం లేదు. ఏదైనా ఒకటి దీంట్లో చూస్ చేసుకుందాం. ఓకే. నేను ఇది చూస్ చేసుకుంటున్నా. ఓకే. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది డిజైన్ ఎవరు చేసినారో వాళ్ళు చేసిన ఇంకా డిజైన్స్ కూడా ఇక్కడ కింద ఉంటాయి. మీరు చూడొచ్చు. సేమ్ పర్సన్ చేసింది. ఈ పర్సన్ పేరు ఇక్కడ ఉంటుంది ఎవరు చేసినారని. సో, ఇది ప్రో వర్షన్ డిజైన్. ఫ్రీ వర్షన్‌లో కూడా అవైలబుల్స్ ఉంటాయి డిజైన్స్. ఎలా మీరు గుర్తుపెట్టాలంటే ఇది ఇక్కడ మార్క్ ఉంది కదా! ఇక్కడ ఇది క్రౌన్ మార్క్ ఉంది కదా! అది క్రౌన్ మార్క్ ఉంటే అది ప్రో వర్షన్ అని. ఈ క్రౌన్ మార్క్ లేకుంటే అది ఫ్రీ. ఇప్పుడు మేము కస్టమైజ్ దిస్ టెంప్లేట్ అని క్లిక్ చేద్దాం. ఓకే. కస్టమైజ్ దిస్ టెంప్లేట్ అనిన తర్వాత మాకి ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరు చూడొచ్చు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డిజైన్ ఆప్షన్. డిజైన్ ఆప్షన్స్‌లో ఇప్పుడు చూడండి నేను ఇది ఒక టెంప్లేట్ తీసుకున్నా. కానీ నాకు ఈ టెంప్లేట్ వద్దు. వేరే టెంప్లేట్ కావాలి. నేను అగైన్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని టెంప్లేట్స్ మరి మీరు చూస్ చేసుకోవచ్చు. మరి మీరు చేంజ్ చేయొచ్చు. ఓకే. దీన్ని డిలీట్ చేసి చేంజ్ చేయొచ్చు. లేకుంటే యాడ్ పేజ్ అని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఓకే. అదైన తర్వాత ఇక్కడ కింద ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్‌లో అన్‌లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఎలిమెంట్ అయినా ఇక్కడ చూడండి ఒకటి ఇది అండర్‌లైన్ ఇచ్చినారు కదా కింద. ఆ అండర్‌లైన్ కూడా మేము ఇక్కడ చూడొచ్చు. ఒక 2, 3 ఎలిమెంట్స్ చూద్దాం. స్టార్ అని నేను ఇస్తున్నా. ఓకే. స్టార్ ఎలిమెంట్ నేను సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫిక్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, ఫోటోస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. షేప్స్‌లో కూడా ఉన్నాయి అవైలబుల్ స్టార్, గ్రాఫిక్స్‌లో ఉంది, ఫోటోస్‌లో ఉంది, ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రేమ్స్ అంటే ఒక ఫ్రేమ్ పెట్టి దాంట్లో ఫోటో మీరు యాడ్ చేయొచ్చు. వీడియోస్ కూడా ఉంది. ఇక్కడ 3D ఉన్నాయి, మాకప్ ఉంది. మరి ఆడియోస్ ఇది ఆడియో సౌండ్స్ వేరే ఉంటుంది. ఓకే. దీంట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నా. ఓకే. నాకు ఇది పర్సన్ డిలీట్ చేయాలి. సింప్లీ పర్సన్ మీద క్లిక్ చేయండి. డిలీట్ ప్రెస్ చేస్తే అది పోతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇది స్టార్ తీసుకున్నా. ఎలిమెంట్ నుంచి ఈ స్టార్ నేను తీసుకున్నా. కలర్ చేంజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. మీకు ఏ కలర్ కావాలో అది కలర్ మీరు ఇక్కడ ఇయ్యొచ్చు. ఓకే. ఇప్పుడు దీనికి సూట్ అవుతుంది. లేదు మాకు ఈ ఎలిమెంట్ వద్దు, సైజ్ చిన్నది కావాలంటే ఇలా మీరు చిన్నది సైజ్ చేయొచ్చు. ఓకే. ఈ ఎలిమెంట్ వద్దు నాకు ఇక్కడ టెక్స్ట్. ఇది సింప్లీ సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. ఓకే. ఎలిమెంట్స్ అలా ఉంటుంది. ఎలిమెంట్స్‌లో అన్‌లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఐడియా లేదు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే అందరూ ఈ ఎలిమెంట్స్‌తోనే చాలా డిజైన్స్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి షాడో కావాలనుకోండి ఈ టెక్స్ట్‌కి. షాడో అని కూడా మేము ఇయ్యొచ్చు. ఎలిమెంట్స్‌లో షాడో అని ఇస్తే ఇక్కడ చూడొచ్చు గ్రాఫిక్స్‌లో ఎన్ని షాడోస్ ఉన్నాయి. బ్లాక్ షాడోస్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉంది. కలర్ కావాలంటే మీరు ఇక్కడ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. కలర్ ఇక్కడ చాయిస్ చేసుకుంటే మాకి ఆ కలర్‌లోనే షాడోస్ వస్తాయి.
ఓకే. సో ఈ షాడో మేము ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేసి టెక్స్ట్ బ్యాక్ సైడ్ కావాలి షాడో అంటే ఇలా పెట్టొచ్చు మీరు. చాలా యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద ఉంటాయి ఇలాంటి షాడోస్. నేను ఇది డిలీట్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే. సో ఎలిమెంట్స్ అయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ వద్దు. ఓకే. హౌ టు గ్రో యువర్ సోషల్ మీడియా. ఇప్పుడు నేను ఇక్కడ వేరే టెక్స్ట్ తీసుకుంటా. లేకుంటే దీన్నే మేము అడ్జస్ట్ చేయొచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని టెక్స్ట్ ఆప్షన్స్ మీకు వస్తాయి. ఆల్రెడీ ఇది స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా మీరు స్టైల్ చూస్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ క్రౌన్ ఉంది కదా! ఇది ప్రో వెర్షన్‌కి. ఇక్కడ క్రౌన్ ఆప్షన్ లేదు. ఇది ఫ్రీ వెర్షన్‌లో అవైలబుల్ ఉంది. ఇది కూడా ఫ్రీ వెర్షన్‌లో అవైలబుల్ ఉంది. ఇలా మీకు ఫ్రీ వెర్షన్ కావాలంటే ఫ్రీ వెర్షన్, లేదు ప్రో ఉంది అంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏ టెక్స్ట్ మీకు బాగా అనిపిస్తుంది అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి యాడ్ చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇది ఆల్రెడీ గ్రూప్ చేసి ఉంది. అన్‌గ్రూప్ అని ప్రెస్ చేయాలి. అదైన తర్వాత కిందది ఆప్షన్స్ వద్దు మాకి. ఇది డిలీట్ చేద్దాం. ఇది కూడా డిలీట్ చేద్దాం. ఈ టెక్స్ట్ కూడా మేము డిలీట్ చేస్తున్నా. సో ఈ టెక్స్ట్ ఇలా ప్లేస్ చేస్తున్నా. సో దీనికి కలర్ వేరే కావాలి. సో రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత పైన చూడొచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఏ ఫాంట్ మీరు వాడారో ఆ ఫాంట్ పేరు ఇక్కడ ఉంది. అదైన తర్వాత ఇక్కడ సైజ్ ఉంది. సైజ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ మీరు చేయొచ్చు. కానీ టెక్స్ట్ కలర్ కోసం ఇక్కడ ప్రెస్ చేయాలి. మరి బోల్డ్ అంటే బోల్డ్ అవుతుంది. బోల్డ్ వద్దు అంటే అగైన్ క్లిక్ చేయండి. ఇటాలిక్ ఆప్షన్ ఈ ఫాంట్‌కి లేదు. వేరే ఫాంట్‌కి ఉంటాయి. అదైన తర్వాత ఇక్కడ అండర్‌లైన్ ఉంది. మరి స్ట్రైక్ ఉంది. అన్ని అప్పర్ కేస్, అన్ని లోవర్ కేస్ కావాలంటే ఇది ప్రెస్ చేయండి. ఇది అలైన్‌మెంట్, మరి ఇది బుల్లెట్స్ పెట్టొచ్చు. అదైన తర్వాత టెక్స్ట్ లెటర్ స్పేసింగ్ ఉంది, లైన్ స్పేసింగ్ ఉంది. అది కూడా మీరు చేయొచ్చు. అంటే 2 లైన్ ఉన్నాయంటే లైన్ స్పేసింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది సింగిల్ లైన్ ఉంది. మాకి ఇక్కడ లెటర్ స్పేసింగ్ మాత్రం ఉంటుంది. అదైన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎక్కువ తక్కువ మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ టెక్స్ట్‌కి ఏ ఎఫెక్ట్ కావాలి? ఇక్కడ ఈ టెక్స్ట్‌కి ఏ ఎఫెక్ట్ కూడా లేదు. మాకు షాడో కావాలంటే చాలా థంబ్‌నెయిల్స్‌లో షాడో ఆల్మోస్ట్ ఉంటుంది. సో షాడో కావాలంటే షాడో మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు రెడ్ కలర్ షాడో వచ్చింది. రెడ్ కలర్ వద్దు నాకి. బ్లాక్ కావాలంటే ఈ కలర్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్లాక్ అయ్యింది ఇప్పుడు. ఓకే. బ్లర్ ఇక్కడ ఆఫ్‌సెట్ మీరు చేంజ్ చేయొచ్చు. చూడొచ్చు ఆఫ్‌సెట్ ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఇంత పెడితే చాలు. ఇది షాడో లాగా కనిపించాలంటే కొంచెం బ్లర్ అమౌంట్ ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది. ఆఫ్‌సెట్ డైరెక్షన్ కూడా కొంచెం మీకు ఎలా కావాలో అలా చేంజ్ చేయొచ్చు. ఓకే. ఇది డైరెక్షన్ బాగుంది. ట్రాన్స్పరెన్సీ ఇంకా కావాలంటే చూడండి ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇంకా కొంచెం ఆఫ్‌సెట్ ఎక్కువ కావాలి. ఓకే. నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఇలా మీరు ఎఫెక్ట్స్ ఇయ్యొచ్చు. ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది షైన్ అవుతుంది ఇలా. వద్దు నాకి అదే ఎఫెక్ట్ బాగుందంటే అదే పెట్టొచ్చు మీరు. సో టెక్స్ట్ ఇలా మీరు చేంజ్ చేయొచ్చు. అదైన తర్వాత టెక్స్ట్‌కి ఇలా సెలెక్ట్ చేయండి. ఇక్కడ యానిమేట్ ఆప్షన్ కూడా ఉంది. యానిమేట్ ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇది టైప్ రైటింగ్, మరి ఇది అసెండ్, షిఫ్ట్ ఏదైనా యానిమేషన్ కావాలంటే ఆ యానిమేషన్ మీరు పెట్టొచ్చు. ఎక్స్‌ప్లెయినర్ వీడియోస్‌లో చాలా ఇలా యానిమేషన్స్ వాడుతూ ఉంటారు. అన్నీ ఇక్కడే చేసింది. మోషన్ గ్రాఫిక్స్ కూడా మీరు క్యాన్వాతో చేయొచ్చు. ఓన్లీ ప్రాక్టీస్ కావాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకొని పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్స్ అని ఉంది. సో లేయర్స్‌లో మీరు అన్ని లేయర్స్ చూడొచ్చు. ఏమేమి ఉంది మీ పేజ్ మీద ఏమేమి యాడ్ చేసినారో, ఏది పైన ఉంది, ఏది దాని వెనక ఉంది అదన్నీ ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు డిలీట్ కూడా చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఇది ఎలిమెంట్. ఇది ఒక లైన్ ఎలిమెంట్ తీసుకున్నారు. ఇది కూడా ఒక ఎలిమెంట్. ఓకేనా? ఇక్కడ షైనింగ్ స్టార్ ఉంది కదా! ఇది కూడా ఒక ఎలిమెంట్. ఇది ఇంకొకటి కావాలంటే డైరెక్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మీరు ఇక్కడ పెట్టొచ్చు. కాపీ చేయడానికి కంట్రోల్-సి, కంట్రోల్-వి అంటే చూడండి కాపీ అయింది. ఎక్కడ కావాలి అక్కడ మీరు దీన్ని పెట్టొచ్చు ఇలా. లేదు ఇక్కడ ఒకటి సేమ్ టు సేమ్ కావాలంటే ఇలా పెట్టొచ్చు.
ఓకే. టెక్స్ట్ అయిన తర్వాత ఇది బ్రాండ్ సేమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన అలాగే ఉంటుంది. అదైన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ అని ఉంటుంది. సో, అప్‌లోడ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీ ఇమేజెస్, మీ పర్సనల్ ఇమేజెస్ కావాలంటే ఇప్పుడు మేము యూజ్ చేసింది అన్ని రెడీ టెంప్లేట్స్. అన్ని రెడీ టెక్స్ట్. లేదు మా టెక్స్ట్ మాకు కావాలి. మా ఇమేజ్ కావాలి. మా దగ్గర కస్టమర్ ఏమైనా ఇమేజెస్ ఇచ్చినారు. దాన్ని వాడుకోవాలంటే ఇక్కడ అప్‌లోడ్స్‌లో వెళ్ళాలి. అప్‌లోడ్స్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఇమేజెస్ ఏమేమి ఉంటుంది. అదన్నీ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ప్లేస్ చేయొచ్చు. ఏదైనా ఇమేజెస్ ఉంటే అది ఇమేజ్ సెక్షన్‌లో ఉంటుంది. మీ వీడియో సెక్షన్‌లో ఉంటుంది. వీడియోస్ కూడా మేము ఇక్కడ చానా బాగా ఎడిట్ చేయొచ్చు. ఆడియోస్ అంటే ఆడియోస్‌లో ఉంటుంది. మీ ఆడియోస్ కూడా ఉంటుంది ఇక్కడ. అదైన తర్వాత మేము ఏమైనా డిజైన్ చేసుంటే అది కూడా ఇక్కడ ఉంటుంది. మీరు కావాలంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది పని చేసేటప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. పర్సనల్ అక్కడ పెట్టుకుంటారు. అంటే ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించింది ఒక ఫోల్డర్‌లో అలా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూల్ ఉంది. టూల్ ఇది ఇప్పుడు చూడండి. ఇది పెయింట్. పెయింట్ సాఫ్ట్‌వేర్ కూడా వీరు ఇక్కడ ఇచ్చేసినారు. అన్నీ ఉన్నాయి దీంట్లో. పెయింట్‌లతో మీరు ఎలా చేయాలంటే ఇది ఇప్పుడు ఏమైనా డ్రా చేయాలనుకోండి. పెన్సిల్ ఉంది ఇక్కడ. సో, ఈ పెన్సిల్ మేము తీసుకొని ఇలా ఎంత కావాలి అంత వెయిట్ ఇక్కడ తీసుకోండి. ట్రాన్స్‌పరెన్సీ కూడా ఎంత కావాలి? ఎక్కువ కావాలంటే ఎక్కువ. కొంచెం తగ్గించాలంటే ఇలా తీసుకొని మీరు ఇలా డ్రా చేయొచ్చు దీని మీద. చూడండి ఇలా డ్రా చేయొచ్చు. ఓకే. దీనికి డ్రాయింగ్ బాగా ఉండాలి. అదైన తర్వాత నేను కంట్రోల్ జెడ్ చేస్తా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో షేప్స్ ఉన్నాయి. డైరెక్ట్ షేప్స్ కూడా మీరు పెట్టొచ్చు. అదైన తర్వాత లైన్ ఉంది ఇక్కడ. లైన్‌లో మీరు కర్వ్ లైన్ కూడా ఎయొచ్చు. స్ట్రెయిట్ లైన్ కూడా ఎయొచ్చు. కర్వ్ లైన్ ఒకటి ఏసి చూద్దాం. చూడండి ఇక్కడ కర్వ్ లైన్ వచ్చింది. మీకు ఎలా కావాలి అలా ఈ కర్వ్ లైన్‌న యూజ్ చేసుకో. ఇది లోగో డిజైనింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. మీరు క్యాన్వాతో లోగో కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే. తర్వాత స్టిక్కర్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఒక స్టిక్కీ నోట్ తీసుకుందాం. ఏదైనా నోట్ పెట్టాలంటే, అంటే ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ డిజైన్ చేస్తున్నారంటే మీరు ఇక్కడ నోట్ పెట్టొచ్చు. ఇంకొక డిజైనర్‌కి ఇది అర్థమవుతుంది. అదైన తర్వాత దీంట్లో కూడా మీకు టెక్స్ట్ ఇస్తున్నారు. మరి టేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు పీపీటీ చేస్తున్నారంటే టేబుల్ చాలా యూజ్ అవుతుంది. అదైన తర్వాత ఇక్కడ ప్రొజెక్ట్స్. ప్రొజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసిన ప్రొజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏమేం ప్రొజెక్ట్స్ చేసినారో అన్నీ ఇక్కడ ఉంటాయి. డిజైన్స్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్వా మాకి అన్ని ఫ్రీలో ఇస్తుంది. మరి క్యాన్వాకి ఎలా యూజ్ అవుతుందంటే ఇది మెయిన్ యాప్స్. అన్ని యాప్స్ క్యాన్వా ఇక్కడ మాకి అవైలబుల్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు నేను ఇమేజ్ అప్‌స్కేలర్ అని తీసుకుంటున్నా. ఇమేజ్ అప్‌స్కేలర్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని యాప్స్ ఉన్నాయి. ఈ అన్ని యాప్స్‌కి క్యాన్వా ప్రమోషన్ ఇస్తుంది ఇక్కడ. అంటే అడ్వర్టైజ్‌మెంట్. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌తో క్యాన్వాకి చాలా ఎర్నింగ్స్ అవుతుంది. మేము దానికి క్యాన్వా స్టూడెంట్స్‌కి మరి టీచర్స్‌కి అందరికీ ఫ్రీ అవైలబుల్ ఉంది. సో, దీన్ని తీసుకొని మేము ఈ ఇమేజ్‌ని అప్‌స్కేల్ చేయొచ్చు. వీడియో అప్‌స్కేలర్ ఉంది. ఫోటో అప్‌స్కేలర్ ఉంది. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ టెక్స్ట్ వీడియో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. చూడండి. ఇవన్నీ యాప్స్ ఇక్కడ ప్రమోషన్ జరుగుతుంది క్యాన్వాలో. కొన్ని కంప్లీట్ ఫ్రీ ఉంటాయి. మరి కొన్ని క్రెడిట్స్ మాత్రమే ఇస్తారు. అది యూజ్ చేసుకొని మీరు ఇక్కడ చేయొచ్చు. లాగిన్ అవ్వడం అవసరం లేదు ఇక్కడ. అదైన తర్వాత నెక్స్ట్ మ్యాజిక్ మీడియా ఉంది ఇది. మ్యాజిక్ మీడియాలో మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ఇది మేము నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. తర్వాత ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి. సో, ఫోటోస్‌లో కూడా ఎలిమెంట్స్‌లో మేము ఎలా సెర్చ్ చేసినామో అలాగే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేచర్ అని ఇద్దాం. ఓకే. సో, నేచర్ రిలేటెడ్ చూడండి ఎంత మంచి ఫోటోస్ ఉన్నాయి. ఏది మీకు ప్రాజెక్ట్‌కి కావాలి అది మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ప్రో ఉన్నాయి ఇక్కడ. మీకు ఫ్రీ కావాలంటే ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ అని క్లిక్ చేస్తే అన్నీ ఫ్రీ ఉన్నదే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చూడొచ్చు. ఇవన్నీ ఫ్రీ‌లో అవైలబుల్ ఉన్నాయి. కాపీరైట్స్ ఉండదు. మీరు హాయంగా యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకి ప్రో వర్షన్ ఉంది అంటే ఇది ఫిల్టర్ తీసేయండి. అన్నీ
వస్తాయి. స్క్వేర్, వర్టికల్ ఎలాంటి కావాలి అల్లి ఫిల్టర్ ఇయొచ్చు. సో ఇది ఫోటోస్. అలాగే క్యాన్వా మాకి కొంచెం ఆడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అన్‌లిమిటెడ్ ఆడియోస్ ఉన్నాయి. మీరు చూస్తారు చాలా మోషన్ గ్రాఫిక్స్‌లో క్లిక్ సౌండ్, మరి పాప్ సౌండ్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ మీరు ఫ్రీ ఫిల్టర్ చేసి ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. లేదు ప్రో వర్షన్ ఉందంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ యూజింగ్ మీరు ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవాలి. ప్రో కంటెంట్ ఇంక్లూడెడ్ విత్ క్యాన్వా ప్రో కమర్షియల్ యూజ్ అలౌడ్ ఉందా లేదా అని చూసుకోవాలి. లేదు అంటే మీరు కమర్షియల్‌గా యూజ్ చేయకూడదు. ఉంది అంటే మీరు కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు. అదైన తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ బ్యాక్‌గ్రౌండ్ కావాలి ఆ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. చాలా బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు ఎలా కావాలి అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎర్న్ మనీ అని ఇస్తే ఓకే. సో ఎర్న్ మనీ అని ఇస్తే ఇంకా బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. సో మీకు ఏ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అది ఇక్కడ సెర్చ్ చేసుకోండి. సో ఇవన్నీ యాప్స్ నేను యూజ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చుంటాయి. లేకుంటే ఫ్రెష్‌గా ఉంటే బ్యాక్‌గ్రౌండ్ వరకే ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్. సో ఇప్పుడు ఒక థంబ్‌నెయిల్ మేము ఇక్కడ చూద్దాం. ఓకే. నాకు ఇప్పుడు ఇది సేల్ టెక్స్ట్ వద్దు. నాకు ఒక తెలుగు టెక్స్ట్ కావాలి. సో తెలుగు టెక్స్ట్ కోసం నేను ఫస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్‌లో వెళ్తా. గూగుల్ ట్రాన్స్లేట్‌లో వెళ్ళి ఇక్కడ తెలుగు తీసుకుంటున్నాను. ఓకే. తెలుగు. సో టైప్ చేయడం నేను ఇంగ్లీష్‌లో చేస్తా. క్యాన్వాతో ఎలా సంపాదించాలి? ఇది టెక్స్ట్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. ఈ టెక్స్ట్‌లో రీప్లేస్ చేద్దాం. సైజ్ కొంచెం తగ్గిస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ కొంచెం పెద్దదుంది. కొంచెం చిన్నది చేయాలంటే ఇక్కడ కింద చూడొచ్చు 80% ఉంది. నేను కొంచెం తగ్గిస్తున్నా సైజు. ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను ఇక్కడ పైన పెడుతున్నా. బ్లూ కలర్ వద్దు, మాకి యెల్లో కలర్ కావాలి. సో యెల్లో కలర్ మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇది స్టార్ ఉంది కదా, దానికోసం ఇది చాలా బాగా అనిపించడం లేదు. నేనేం చేస్తానంటే ఇది హైలైట్ స్టార్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు రీడేబుల్ ఉండాలి. ఎప్పుడు థంబ్‌నెయిల్ మాకి రీడింగ్ బాగుండాలి. సో నెక్స్ట్ ఇది సేల్ వద్దు, మాకి ఇక్కడ క్యాన్వా అని ఇస్తున్నా నేను. సో క్యాన్వా కలర్ వచ్చేసి బ్లూ ఉంటుంది. దానికోసం నేను బ్లూ తీసుకుంటున్నా. ఓకే. ఇది కూడా ఇక్కడ పెడదాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్ళి క్యాన్వా అని సెర్చ్ చేద్దాం. ఓకే. సో క్యాన్వా ఒక లోగో ఉంది. ఈ లోగో మేము యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ వర్షన్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ పెట్టేస్తే బాగా అనిపిస్తుంది. ఇది స్టార్ మాకొద్దు. ఓకే. సో ఇప్పుడు దీనికి ఒక బార్డర్ ఇస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. లేకుంటే షాడో కూడా ఇవ్వచ్చు. ఎడిట్‌లో వెళ్ళి ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద వస్తే ఎఫెక్ట్స్‌లో షాడో అని ఉంది. సో ఇమేజ్ ఎలా ఎడిట్ చేయాలి అది నేను నెక్స్ట్ వీడియో చూస్తా. ఇప్పుడు ఓన్లీ థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేయాలి చూపిస్తున్నాను. షాడో మీద గ్లో ఎఫెక్ట్ నేను ఇస్తున్నా. ఓకే. సైజ్ ఇది వైట్ కలర్ ఉంటే బాగుంటుంది. కొంచెం వైట్ కలర్ తీసుకున్నా నేను. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. మరి బ్లర్ అమౌంట్ కూడా. ఈ షాడో బాగా అనిపించకపోతే మేము దీన్నే ఇంకొకసారి కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కంట్రోల్ సి మరి కంట్రోల్ వి. మాకు ఒక కాపీ వచ్చింది. దీని మీద పెట్టి పొజిషన్‌లో వెళ్ళి లేకుంటే రైట్ క్లిక్ చేయండి. లేయర్ మీద వెళ్ళి ఇక్కడ సెండ్ బ్యాక్. కొంచెం సైజ్ తగ్గించడం అంత బాగలేదు. మేము ఏం చేద్దామంటే దీనికి ఒక బార్డర్ ఇద్దాం. సో బార్డర్ కోసం నేను ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్తున్నా. అగైన్ ఎలిమెంట్స్‌లో వెళ్ళి ఇక్కడ షేప్స్ ఆర్ సర్కిల్. ఓకే. ఈ సర్కిల్ నేను తీసుకుంటున్నా. ఈ సర్కిల్ని క్యాన్వా మీద పెట్టి ఇలా రైట్ క్లిక్ చేయండి. తర్వాత లేయర్ ఫస్ట్ దీనికి కలర్ తీసుకుందాం. దీనికి బార్డర్ ఇద్దాం. బార్డర్ ఇలా తీసుకొని కొంచెం ఇంక్రీజ్ చేయండి 10 ఆర్ 11. తర్వాత బార్డర్ కలర్ వచ్చేసి యెల్లో కలర్. ఓకే. ఇప్పుడు బాగుంది. మీరు ఇలా థంబ్‌నెయిల్ డిజైన్ చేయొచ్చు.
అయిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని పెట్టాలి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిఎన్జీ ఆప్షన్ ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జేపీజీ ఆర్ పిఎన్జీలో మీరు డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది మీ పీసీలో డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం మేము. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది రీసైజ్ అని. రీసైజ్ అంటే ఏంటి, మీరు ఒకే డిజైన్ చేసి దాన్ని ఫేస్బుక్ సైజ్లో, ఇన్స్టాగ్రామ్ సైజ్లో, లింక్డ్ఇన్ సైజ్లో అన్ని దాంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒకటి క్లిక్ చేసుకొని ఇలా ఫేస్బుక్ పోస్ట్ అని క్లిక్ చేసుకొని కాపీ అండ్ రీసైజ్ ఆప్షన్ ఉంది. లేకుంటే రీసైజ్ దిస్ డిజైన్ అంటే ఇప్పుడు ఉన్న డిజైన్నే రీసైజ్ దిస్ డిజైన్ అని కూడా చేయొచ్చు. లేదు నాకు ఈ డిజైన్ కూడా కావాలి, ఈ సైజ్ కూడా కావాలి, మరి వేరే సైజ్ కూడా కావాలంటే కాపీ అండ్ రీసైజ్ మీరు క్లిక్ చేయాలి. అప్పుడు సేమ్ డిజైన్ మీకు ఫేస్బుక్ సైజ్లో వచ్చేస్తుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ వీడియోలో ఇది కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో మేము నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ చేయండి. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా క్యాన్వా ట్యుటోరియల్స్ మేము చూడబోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.